కెమెరామెన్ సార్ రెడీ, బాబు రెడీ, బాబు స్టార్ట్ కెమెరా. పాస్టర్ అభినయ్ దర్శన్ పై దాడి డ్రామా కేసులో అభినయ్ సహా మరో ముగ్గురిని జీకే వీధి పోలీసులు అరెస్ట్ చేసి పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. దాడి కోసం దర్శన్ తన అనుచరులతో కలిసి ప్లాన్ చేసి దాడి చేయటానికి మనుషుల్ని మాట్లాడుకున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండడరా. శవం మీద మరమరాలు ఎలుగుతునేవాడు మొహలా మొహం చూడు. సినిమా షూటింగ్, ఫైట్ సీన్ షూటింగ్ చేస్తున్నాం, నటిస్తే ఒక్కొక్కరికి 10,000 ఇస్తామని పాస్టర్ అభినయ్ దర్శన్ చెప్పినట్టు తెలుస్తోంది. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. తన మీద తాను దాడి చేయించుకుంటే ఆ క్రైస్తవ సమాజంలోనూ అదేవిధంగా రాష్ట్రంలో కూడా తనకంటూ ఒక మైలేజ్ వస్తుంది. దీని ద్వారా పాస్టర్ అభినయ్ దర్శన్ తీసిన సినిమా తెలుగు రాష్ట్రాల్లో 2 రోజులుగా బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలా నడిచిన విషయం తెలిసిందే. ఆపండి, చూపించినంత వరకు చాలు, ఇంకా వెళ్ళిపోండి. అట్టకి హాస్పిటల్ బెడ్ పై నుంచి అభినయ్ ఇచ్చిన ఆవేదనతో కూడిన వాంగ్మూలం చూసి బాధపడని వారు లేరు. క్యాన్సర్ చెప్పగానే ఎడుతారా, ఒక్కడికి బ్రెయిన్ లేదు. 24 గంటల్లోనే ఈ కేసుని ఛేదించిన పోలీసులు ఈ దాడి ఘటన మొత్తం పెద్ద డ్రామా అని, పాస్టర్ అభినయ్ దర్శన్ పబ్లిసిటీ కోసమే ఈ డ్రామా ఆడాడని తేల్చారు. నేను నిరపరాధిని ప్రూవ్ చేసుకోవడానికి అన్ని దారులు మూసుకుపోయాయన్నమాట. అందరికి నమస్కారం అండి. అన్నా నమస్తే, 100 ఏళ్ళు నీకే ఫోన్ చేయబోతున్నా. సో నా పేరు అభినయ్ దర్శన్. దిస్ ఇస్ మై సెకండ్ ఫిల్మ్. నేను ఫస్ట్ ఫిల్మ్ చేశాను మిస్డ్ కాల్ మూవీ, అది రిలీజ్ అయిపోయింది. ఇది ఎప్పుడు పెట్టారు? సో రిలీజ్ అయ్యాక మంచి రెస్పాన్సే వచ్చింది. సో బై గాడ్స్ గ్రేస్ నేను సెకండ్ మూవీ యాక్సెప్ట్ చేశాను. ఇప్పుడు సెకండ్ ఎంకరేజ్ న్యూ టాలెంట్ మూవీకి రెడీ అయిపోయింది. ఈ మూవీ పేరే ఫిదా. మంచి కాన్సెప్ట్ అండి, డిఫరెంట్ కాన్సెప్ట్. ఏపీలో పాస్టర్ అభినయ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. దాడిని డ్రామాగా తేల్చేశారు పోలీసులు. ఏమేమి చేస్తున్నావురా నువ్వు? పాడేరులో పాస్టర్ అభినయ్ పై దాడి జరిగింది. కారుపై రాళ్లతో దాడి చేశారనే వీడియోలో చిత్రీకరణ జరిగింది. పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో అసలు నిజాలు బయటపడ్డాయి. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. 5గురు కలిసి ఆడిన నాటకంగా తేల్చేశారు పోలీసులు. ఎక్కడ దాడి చేయాలి, ఎలా దాడి చేయాలని ఆడియో మెసేజ్లు, వాట్సాప్ చాట్స్ బయటపడ్డాయి. లాగులో తొండలిచ్చిపోతా బిడ్డ నేను.